viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో నేను TS ఎకనామిక్స్ మోడల్ పేపర్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంకా ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి 10 మార్క్స్లో కానీ 5 మార్క్స్లో కానీ ఇవన్నీ ఐడియా మీకు ఉంటుంది. మనం ఆల్రెడీ నేను కామర్స్ మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ పేపర్ వీడియో చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డూ వాచ్ ఇట్. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఎకనామిక్స్లో మీరు చూసినట్టయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్టింగ్లో ఉంటాయి. యాజ్ యూ ఆల్ నో సిరీస్ మీకు 3 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, దాని లిమిట్ ఎంత ఉంటుంది, షార్ట్ ఆన్సర్స్కి ఎన్ని లైన్స్ రాయాలో ఇవన్నీ ఉంటాయి. సో లెట్స్ సి. ఇంకా మీకు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, లేకపోయినా యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. మీరు ఈ స్క్రీన్ షాట్ చూడండి, ఏవేవి క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు నోట్ డౌన్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్ షోన్. సెక్షన్ బిలో సెక్షన్ ఏ కంటిన్యూషన్ 3, 4, 5. సెక్షన్ బిలో ఆన్సర్ ఎన్ని 8 ఉన్నాయి. సో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్, ఇవన్నీ రెవెన్యూ. ఇంకా మీకు ఎకనామిక్స్ వీడియోస్ మనం ఆల్రెడీ 5 చాప్టర్స్ కంప్లీట్ చేసాం క్లాసెస్. ఇంకా ఏపీది తెలంగాణది సిలబస్ సేమ్ ఉంది. ఇంకా మీరు ఏం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, అందరూ ఈ క్లాసెస్నే ఫాలో కండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి. ఇది సెక్షన్ బి. ఇంకా దీని కంటిన్యూషన్ చూస్తే మనం ఇక్కడ వరకు అయితే 8 క్వశ్చన్స్ అనేవి ఉంది, 8th క్వశ్చన్ వరకు. ఇంకా నేను కమింగ్ అప్ వీడియోస్లో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఏ విధంగా ఎగ్జామ్ రాయాలో, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు 9th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ది డిమాండ్, వాట్ ఇస్ మీడియన్, ఇవన్నీ ఉన్నాయి. వాట్ ఆర్ ఇట్స్ మెరిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ అంటే డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్. అనలైజ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్, వాట్ ఈస్ బార్టర్ సిస్టమ్. మీకు ఇంకా ఏదైనా టాపిక్లో ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా సబ్జెక్ట్స్కి రిలేటెడ్ డౌట్ ఉన్నా, కెరియర్ రిలేటెడ్ డౌట్ ఉన్నా వీడియో కింద కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా తెలుగు మీడియం మోడల్ పేపర్స్ కూడా అడిగారు, నేను అవి కూడా పోస్ట్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు సెక్షన్ సిలో చూసినట్టయితే రైట్ ఎనీ 15 అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్. 20 ఇస్తే మనం 15 రాయాలి, 2 మార్క్స్వి. దీంట్లోనే మీకు చూసినట్టయితే 30 మార్క్స్ దీంట్లోనే స్కోర్ చేసుకోవచ్చు. యూ కెన్ ఈజీలీ పాస్. ఇక్కడ 30 మార్క్స్ వస్తే మిగతా దాంట్లో ఆబ్వియస్లీ యూ విల్ బి గెట్టింగ్ 5 మార్క్స్. సో 2 మార్క్స్ కూడా ఇంపార్టెంటే ఈ ఎకనామిక్స్లో. ఇంకా నేను 5th యూనిట్ కాకుండా మీ ఎగ్జామ్ కన్నా ముందు సిలబస్ని కంప్లీట్ చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో మీరు అది ఫాలో కండి చాలు, యూ విల్ బి గెట్టింగ్ గుడ్ మార్క్స్. ఇప్పుడు చూసినట్టయితే వాట్ ఆర్ ఇట్ సెల్లింగ్ కాస్ట్, వాట్ ఈస్ బడ్జెట్, వాట్ ఈస్ కరెన్సీ, వాట్ ఈస్ సేల్స్ లా ఆఫ్ మార్కెట్, కంప్యూట్ మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్, వాట్ ఈస్ క్లియరింగ్ హౌస్, వాట్ ఈస్ కరెన్సీ, నెట్ బ్యాంకింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నేను ఆల్రెడీ ఏపీకి సంబంధించి వెయిటేజ్ ఆఫ్ ఎకనామిక్స్ చేశాను. వాళ్ళకైతే ఏ లెసన్ నుంచి ఏ ఆన్సర్స్ వస్తాయో, ఎన్ని మార్క్స్ వస్తాయో అవన్నీ డీటెయిల్స్ నేను చెప్పాను. ఈవెన్ నేను ట్రై చేస్తాను టీఎస్కి కూడా వెయిటేజ్ది సంబంధించిన వీడియో చేయడానికి. నేను ఎకనామిక్స్ క్లాసెస్కి సంబంధించిన వీడియోని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దాని ప్లేలిస్ట్. యూ కెన్ గో త్రూ ఇట్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా రిగార్డింగ్ కెరియర్ అండ్ ఎడ్యుకేషన్, డూ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో and don't forget to subscribe my channel for more education videos and also education information. That's all. Let us continue the economics classes. Thanks again.